ఇది భావన చెప్పరు నోటితోటి ఎవరు, మనకు ఆ భావన కలగజేస్తారు. మీరు దోషుల్ని పట్టుకోకపోతే ఈ భావన వల్ల రేపొద్దున మీకు ఆ ఇన్సిడెంట్కి సంబంధం లేదు. ఒక వ్యక్తి చేసిన తప్పు అది. నేను మాట్లాడేటప్పుడు ఏమైనా కరెక్షన్ మాట్లాడుతాను. ఒక జబ్బు ఉంది, క్యాన్సర్, అది దాన్ని కోసేయాలి. కోసేటప్పుడు మాట కఠినంగా ఉంటుంది. ఇది నేను ఎక్కడి నుంచి నేర్చుకున్నానంటే, ఇది ఎక్కడి నుంచి నేర్చుకున్నాను, జీసస్ క్రైస్ట్ జీవితం నుంచే నేర్చుకున్నాను. నేను మగ్ధులను మాట్లాడుతున్నప్పుడు మీరు తప్పు చేయనివాడు ఎవడు, తప్పు చేయనివాడు రాయండి అని. ఇది మాకు పాఠాలు ఉన్నప్పుడు డేవిడ్ అండ్ గొలాయత్ మాట్లాడుతూ ఈ కథలు చెప్తున్నప్పుడు మేము స్కూల్లో చదువుకున్నాయి, లేదంటే మా టీచర్ మాకు ఇమాన్యుయల్ టీచర్ ఉండేది. నాకు అత్యంత ప్రేమ ఆవిడంటే. ఆవిడ నన్ను దగ్గరికి తీసుకున్నందుకు ఇంకా ఏ టీచర్ దగ్గర తీసుకోలేదు. నాకు క్రిస్టియానిటీ మీద అంత కదా గౌరవం అండి. ఫస్ట్ నాకు గౌరవం నేర్పించింది ఆవిడ, మా టీచర్. ఆవిడ ఇమాన్యుయల్ టీచర్ అని ఆవిడ ఉండేవాడు. ఆవిడ ఒకటే మాట చెప్పింది చిన్నప్పుడు, తనని తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడ్డాను. అది ఏ అధ్యాయం ఇవన్నీ నాకు తెలియదు, కానీ ఆ వాక్యం గుర్తుండిపోయింది నాకు. నువ్వు ఎంత ఎత్తు ఎదిగినా నువ్వు తగ్గి మాట్లాడు, తగ్గు. ఇవన్నీ నేను చాలా లోపల ఏమంటుందని అణువుల్లోకి వెళ్ళిపోయింది నాకు. జనసేన అనేది మీ అభిమతాలకు కానీ మీ మనోభావాలకు కానీ ముఖ్యంగా ఫస్ట్ ఫండమెంటల్ రైట్స్కి విఘాతం కలిగితే క్రిస్టియన్ మైనారిటీస్ తరఫున జనసేన నుంచి బయటకు వచ్చి మీకు అండగా నిలబడేది నేను. ఇక్కడ రెవరెండ్ లాజరస్ గారు ఉండేవాళ్ళు ఉద్దన్ రాయన్ పాలెంలో. ఆయన రెవరెండ్ చాలా డీప్ మంచి ప్రేయర్స్ చేసేవాళ్ళు. ఆయన ఒకసారి మన ఆఫీస్కి వచ్చి చాలా ప్రార్థించి, మీరు రేపు పొద్దున ఉగాదికి మీరు మా ఊరు రావాలని చెప్పి. అంటే ఆయన చెప్పింది ఏంటంటే, ఇది హిందువుల పండుగే, నేను మతం తీసుకున్నాం. ఆయన పాల్గొనలేదు, కానీ ఆయన దగ్గరుండి జరిపించారు ఉగాది పండుగ. అసైన్డ్ భూములు మావి, మాకు మిగతా వాళ్ళకి ఇచ్చినంత డబ్బులు మాకు రావట్లేదు, ఒక అదనంగా ఇంకొక 150 రూపాయలు కానీ 50 రూపాయలు కానీ ఒక పర్టికులర్ ఫిగర్ పెంచి మీరు ప్రభుత్వంతో మాట్లాడండి మా తరఫు నుంచి అంటే, అది నేను చేంజ్ అన్నాను. ఇందులో ఎక్కడా కూడా నేను మతం చూడలేదు, వాళ్ళ సమస్యనే చూశాను. క్రైస్తవులకి జనసేన వ్యతిరేకం ఎప్పటికీ కాదు, కానే కాదు. క్రైస్తవులకి నేను అండగా ఉండాలి అనే మాట ఎలా చెప్పాలి, నేను నిలబడి చూపించాలి. కానీ నేను మీకు ఈ రోజున మాట ఇస్తుంది, మీ సమస్యల పట్ల మీ ఉనికి కోసం మీ గౌరవం కోసం నేను సంపూర్ణంగా క్రిస్టియన్ సమాజం పట్ల నేను నిలబడతాను. మీరు ఈసారి నిజాయితీకి సత్యానికి మీరు నిలబడండి. మీకు ఏ మాత్రం కష్టం వచ్చినా నేను అక్కడ ఉన్నాను అనేది మటుకు మీరు మర్చిపోండి. సో మీకు తెలుసో లేదో, నేను బెత్లెహేమ్ వెళ్ళాను. నాకు భగవంతుడి పిలుపు ఎలా ఉంటుందంటే రకరకాల చోట నుంచి ఉంటాను. నాతో ఏదో ఒక సినిమా స్టార్ట్ చేస్తాం జీసస్ క్రైస్ట్ మీద, అప్పుడు వచ్చింది కదా. అదేంటంటే నా జీసస్ క్రైస్ట్ క్యారెక్టర్ కాదు, ఇంకొకరు ఎవరో చేస్తారు, దానికి నేను నా ద్వారా కథ బయటకు వస్తాను. సో దాంట్లో బాగా నన్ను జెరూసలేం పట్టుకెళ్ళారు, ఇజ్రాయెల్. వెళ్తే నన్ను వెస్ట్ బ్యాంక్ దగ్గర బెత్లెహేమ్ అంటారు, అక్కడ తీసుకెళ్ళారు. అంటే ఆయన పుట్టిన స్థలాన్ని స్పర్శించగలిగే అవకాశం వచ్చింది నాకు. అలాగే ఆయన్ని ఆ కొండ మీద ఆయన్ని సిలువ వేస్తా తీసుకెళ్ళే దారి ఒకటి ఉంటుంది. నడుస్తున్నప్పుడు కన్నీళ్ళు తెప్పించేస్తుంది, ఏడుపు వచ్చేస్తుంది నాకు. అలాగే ఆయన 40 రోజులు ఆ కేవ్లో ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళాను నేను మీ ప్రయోజనాలకి నేను అన్నిటికీ నేను అవి చేసేది నేను ఎలా చేస్తాను, అన్నిటిని దాటి మీ సమస్యల కోసం నిలబడే మా కుటుంబ సభ్యుడు ఒకడు ఉన్నాడు, అది పవన్ కళ్యాణ్ అన్నమాట. మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సమయం సందర్భం వచ్చినప్పుడు నేను నిలబడినంతగా, నేను అండగా ఉన్నంతగా